సంవత్సరం నా పేరు శేష్ కుమార్ వినోదితే ప్రజా ఫిర్యాదుల పరిష్కారం భాగంగా ఒంగోలు ఎంఆర్ కార్యాలయంలో ఎంఆర్ఓ ఎం సుజల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఒంగోలు స్పా సెంటర్లో అసహాయ కార్యక్రమం చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని వంటం సిఐ అలీ సాహెబ్ అన్నారు. స్థానిక వంటం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో పాల్గొనబడ్డారు. ఈ కార్యక్రమంలో టూటన్ సిఐ రాజేష్, తాలూకా సిఐ కాజావలి తదితరులు ఉన్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ గారు దామోదర్ సారు జిల్లాకి కొత్తగా జాయిన్ అయిన తర్వాత జిల్లాలో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉండకుండా ఉండడానికి ముందుగా ఒంగోలు టౌన్ సబ్ డివిజన్లో ఉన్న బ్యాడ్ ఎలిమెంట్స్, బ్యాడ్ హ్యాట్స్, అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద చర్యలో భాగంగా నిన్న సుమారు 4 సిఐలు 12 మంది ఎస్ఐలతో ఇల్లీగల్గా యాక్టివిటీస్ జరుగుతున్న స్పా సెంటర్స్ మీద రైడ్ చేశామండి. ఆ రైడ్లో భాగంగా 1 టౌన్ లిమిట్స్లో ఒక కేసు, దాంట్లో 3 ముద్దాయిలు, 1 విక్టిమ్ గర్ల్. అదేవిధంగా తాలూకా లిమిట్స్లో 2 స్పాలు అండి, సారా స్పా 1, ఎస్ఎస్ స్పా 1. వాటిల్లో 4 ముద్దాయిలు, 5 విక్టిమ్స్ని మేము రైడ్లో పట్టడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టులో హాజరుపెట్టాము, ముద్దాయిల్ని రిమాండ్ చేశాము. అదేవిధంగా విక్టిమ్ గర్ల్స్ని కోర్టు ఆదేశాల మేరకు హోమ్కి పంపిస్తున్నామండి. ఈ యొక్క రాత్రి జరిగిన రైడ్లో సారా స్పా సెంటర్లో ఒక వ్యక్తి, మరుటూరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి తప్పించుకొని పారిపోయారు. అతని మీద సెక్షన్ 262 బిఎన్ఎస్ కింద కూడా కస్టడీలో ఉన్న వ్యక్తి పారిపోతే ఆ చట్టం కింద ఆ యాక్ట్లో కేసు నమోదు చేశాము. అతని కోసం టీమ్స్ కూడా పంపించున్నామండి. ఈ విధంగా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు టౌన్లో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా ఉండడానికి రైడ్స్ చేయడం జరిగింది. స్పా సెంటర్ ముసుగులో ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైతే అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని రైడ్ చేయడం జరిగింది. ఆ మసాజ్ సెంటర్స్లో ఇల్లీగల్గా జెంట్స్, లేడీస్ మసాజ్ చేయడం, ఇతర ఇల్లీగల్ వ్యవహారాలు ఏదైతే జరుగుతున్నాయో వాళ్ళని మాత్రం పట్టుకొని ఈ కేసు నమోదు చేయబడ్డాయి. మిగతా స్పా సెంటర్స్కి ఏవైతే లైసెన్స్ లేవో, ఏ లైసెన్స్ ఉండాలో దానికి అనుగుణంగా లేని వాటి మీద కూడా తర్వాత చర్య తీసుకోబడుతుంది. ఎటువంటి స్పా సెంటర్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడానికి వీలు లేదు. మసాజ్ సెంటర్ పేరుతో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే, సెక్సువల్ అసాల్ట్ ఏదైనా చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఇప్పుడు ఈ స్పా సెంటర్లో రైడ్ చేసి ఇదే నా చివరి మీడియా సమావేశం అని కొంతమంది వైసీపీ నాయకులు నా మీద కుట్ర పడుతున్నారని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్బారావు గుప్తా అన్నారు. స్థానిక గుప్తా స్మిత్ టౌన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొనబడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు పవర్ఫుల్ ఎస్పీ వచ్చారని, నా మీద కొంతమంది దుష్టశక్తులు కుట్ర పడుతున్నారని, నాకు రక్షణ కల్పించాలని సందర్భంగా అన్నారు. నమస్కారం. ముఖ్యంగా నాకు తెలిసి బహుశా ఇదే లాస్ట్ ప్రెస్ మీట్ అవ్వచ్చు ఒంగోలులో. దాని కారణాలను వివరిస్తా. రన్నింగ్లో భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని, వైపుల గీతాన్ని నేను స్మరిస్తే పద్యం, మరిస్తే వాద్యం అనల వేదిక ముందు అసలు నైవేద్యం. నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం అనితర సాధ్యం నా మార్గం. ఈరోజు ఏదైతే ఉందో ప్రకాశం జిల్లాలో ఒక చెగువీర లాంటి విప్లవ పోరాట యోధులను కావచ్చు, పేద ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి విప్లవ నాయకులు లాంటి గతంలో
ఏజెస్ యాంటీ గోండా స్క్వాడ్ పెట్టాడు. ఒక ప్రకాశం జిల్లా ఆనిముత్యం లాంటి ఎస్పీ గారు కిషోర్ కుమార్ నాకు ఇష్ట దైవం, పోలీసు వాళ్ళలో కొంతమందిని దైవంగా భావిస్తా. అటువంటి ఆఫీసర్ను మళ్ళీ ఈరోజు చూస్తున్నా. మిస్టర్ దామోదర్ సార్, ఎస్పీ గారు, సాల్యూట్. నువ్వు వచ్చావు, 24 గంటల సినిమా చూపించావు, స్పాల్ తీసావు, అన్ని తీస్తున్నావు, ఎక్సలెంట్. ఈరోజు ముఖ్యంగా ఫస్ట్ నా ప్రొటెక్షన్ గురించి అడుగుతున్న ఎస్పీ గారు, మీరు చాలా నిజాయితీగా, హానెస్ట్గా సింహస్వప్నంలాగా చేస్తున్నారు. నేను మెచ్చుకుంటున్నా. గతంలో నేను పోలీసు వాళ్ళని ఎన్నోసార్లు విమర్శించా. మంచిగా చేసామని గుండెల్లో పెట్టుకుంటా. ఆ చెడు చేసిన ఆ 4-5 ఆఫీసర్నే నేను విమర్శిస్తా. మిగతా పోలీసు అనేది లేకపోతే నేను తిరగడు, బాలనేం తిరగలేడు, బలరాం తిరగలేడు, జనార్దన్ తిరగలేడు, ఎవరూ తిరగలేము రోడ్డు మీద. వాళ్ళ ప్రొటెక్షన్ లేదు, ఏమీ చేయలేము. నాకు గత వారంలో జరిగిన ఇన్సిడెంట్లలో 4 ఇచ్చారు గన్మెన్లని, 2+2. 2 నాతో ఉంటే 2 ఆన్ డ్యూటీలో ఉండేవారు, డ్యూటీ ఆన్ డ్యూటీలో. వాళ్ళు వితౌట్ వెపన్స్తో వచ్చి నేను వెపన్స్ అడిగాను. కరెక్ట్గా 4 రోజులు ఉన్నారు. నాకు ధైర్యంగా ఉంది, ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఆల్ ఆఫీసర్లు నేను ఉదయం నుంచి వెళ్ళిపోయారు. ఏంటంటే డ్యూటీ లేదు మా సార్ చెప్పే డిఎస్పీ గారు. నేను డిఎస్పీ గారికి అడిగా, సార్ నేను సత్యంగా దిగ్గరాలు పెడతారు మా వాళ్ళు, ప్లస్ నన్ను మెచ్చి చాలా మంది బాధితులు ఉన్నారు, వాళ్ళు కూడా అభినందిస్తారు. కానీ మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, నాకు చేమ చిట్టుకుమన్నా మీ ఉద్యోగాల ప్రాబ్లం సార్, రక్షించండి. మొన్న ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు తీశారు అంటే ఇంతలేకేమన్నా అయిందా? ఏదైతే బాగా నేను వచ్చి సవాలు విసి తొడగొట్టి బూతులు తిట్టి గందరగోళం చేశాడో వాళ్ళ యొక్క కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. ఎవరైతే 63 మంది దాక్కున్నారు. ఆంధ్రప్రదేశ్ జిల్లా ఇన్ఛార్జ్ చేసినప్పుడు ఆ అబ్బాయి చేయలేడు. అప్పటికి 5,000 ఇప్పుడు 12,000 జీతం అంట. వాడు మొన్న మా ఇంటికి పేపర్ వేసి చిన్న భలే చెప్పావన్నది, చొక్కా వాడు తీసి చొక్కా వాడు తీసి ఊపిరాడు తీసారు ఎలా ఉన్నాడు వాడికి ఎందుకు రౌడీలు. వాడు చెప్పాడన్నా ఏడుపు వచ్చింది. వాడి జీతం 12,000. లంచా పడుకులు, ఈ వైసీపీ లఫంగినా పడుకులు 7 గదులు ఆక్రమించుకున్నారంట. ఎవడికి చెప్తాడు ఆ పిల్లాడు, ఏం చేయగలడు? సార్ మీరు ఒక సెల్లు పెట్టండి, అందరు వస్తారు. మా ఇంటి ఎదురు అప్పుడైంది ఏమంది, గుప్తా గారు మేము బాధ్యతలు ఉంది. అమ్మ అందరూ బాధ్యతలు ఎలా ఉందిలే, నేనేం చేసేది నా శక్తి కొంతమటికన్నా. నేను ఒకటే చెప్తున్నా, నాకు ఎవరితో పని లేదు, ఎవరు బాధ్యతలున్నా రండి, నేను న్యాయం చేస్తా. అందులో సరైన మగాడు అలా మా మహేష్ బాబు సినిమా వాళ్ళే సరైనవాడు ఇప్పుడు దిగితేదో డైలాగ్ ఉంది, అట్లా సరైనవాడు దిగాడు ఎస్పీ. నరం తీసేస్తాడు, మీ భూ కబ్జాలు జరుగుతుంది, అందరు రండి. ఏమండి ఇక్కడ చిన్న ఎలక్ట్రానిక్ షాప్ అండి, అభిజాగే అమ్ముతారండి, మైకులు గిక్కులు ఎన్ని అమ్ముతారు. అక్కడ ఒక పేద బ్రాహ్మణుడు, వాళ్ళ పిల్లలు ఇంటర్మీడియట్ అంతకు వచ్చారు, ఆడబిడ్డలు మగపిల్లలు ఉన్నారు. అతను వస్తే ఏడ్చాడు. ఒక పెద్ద రాజకీయ నాయకుడు, పార్టీ పెద్ద కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడింది, పెద్ద సంస్థ నా దగ్గరికి వచ్చాడు. ఏం చేసినా ఒక మొన్న సిట్టు పెట్టారు కదా, ఆ సిట్లో సిఐ పంపించాడు. మా దగ్గరికి వస్తే 6 సంవత్సరాలు పట్టిద్దరా ఆ గుప్తా దగ్గర పోను. నేను ఎమ్మటి ప్రెస్ మీట్ ఎవరు రాగానే అది ఎవరు ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తే కొంచెం సాల్వ్ అయింది అనుకున్నా. తీరా నిన్న పోతే రే గవర్నమెంట్ సరే ఏదో జరిగింది చేయమన్నారు. ఆ పేద బ్రాహ్మడికి ఎవరు అడ్డమండి, వాడు సరితే ఎవరు దిక్కండి సార్. చాలా చాలా దురాఘాతాలు జరిగినాయి, కొన్ని గద్దలు ఊగుతున్నాయి. ఈకలు తీసి కూర్చోబెట్టా చాలా మందిని, మిగతాయి మీరు తీయండి సార్, అన్ని ఈకలు తీయాలి. నా ఓపిక లేదు, ఎవడు వేస్తాడో ఎవడు గీస్తాడో ఎవడు గుంచుతాడో. నేను ఇక్కడ వ్యాపారం చేసుకోవాలి, అక్కడ మా పిల్ల వ్యాపారం చేసుకొని ఒక రకాల వాళ్ళు వస్తారు వ్యాపారానికి. ఏం చేయాలి, అమ్మాలా, వాడు దొంగ దొర అర్థం కాదు. వ్యాపారాలు ఆపుకోలేం కదా. మీరు తక్షణము నాకు సెక్యూరిటీ కల్పించండి, అది మీ బాధ్యత. మీరు నేను నా కోసం చెప్పట్లా, సమాజం కోసం చెప్తున్నా. 10 మంది బాధితులకు న్యాయం చేస్తానంటున్నా. ఎక్కడెక్కడో నడుతున్నారు. అక్కడ ఒక భూ కబ్జా జరిగింది మార్కాపురంలో వైశాఖి. ఆ ఎమ్మెల్యేని చీటికేసి తొడగొట్టి కొంతమంది ప్రెస్ వాళ్ళతో అంటే మంచిగా ఉపయోగించి సార్ వాళ్ళందరికీ తెలుసు అని చెప్పి అవి న్యూస్ వేపించి దాదాపు 25 కోట్ల స్థలాన్ని ఎవరైనా నయ్యమా వాడి పేరు ఏదో ఉందబ్బా పోయినసారి వైసీపీ ఎమ్మెల్యే నయ్యం అంటారు ఏదో కుందూరు నాగార్జున తమ్ముడు హ్యాండ్ ఓవర్ చేసి ఆ వైసీఆర్కి కృష్ణమావర్ ఐపీఎస్ కాదోడు నయ్యమంట. మీరు మళ్ళీ కృష్ణమావర్ అంటే అలాగే మహేష్ బాబు చేశా సాల్వ్ చేశా భయపడుతున్నారు అంటే మార్కాపురం సార్ చేసి ఇక్కడ మాత్రం కావడతా. నాకు ఏం చేయాలి, నేను ఏంది అండ దండ ఏం కావాలి? అధికారం ఉంది, ఎమ్మెల్యే గారు నాకు అమ్మ తమ్ముడు లాంటి వాడు అంతా ఉంది. సమస్యలు సాల్వ్ పట్ల ఎక్కడ దొరుకుతుంది ప్రాబ్లం? ఎవరు అడ్డుపడుతున్నారు? ఎవరు అడ్డుపడట్లా. కొత్తగా వచ్చారు సీఎల్ మాత్రం డిఎస్పీ మాట్లాడినా సరే 3 నెలలు పట్టింది. అంతకుముందు 3 నెలలు కౌంటింగ్ అన్నారు. ఇక్కడి నుంచి ఏం జరిగింది, నామినేటెడ్ పోస్టులు పదవులు ఇవన్నీ ఉంటాయేమో. వాళ్ళ పోస్టింగ్కి వచ్చి వాళ్ళు సెట్ చేసుకొని వాళ్ళు కూర్చొని లేసరికి ఎంత టైం పట్టిద్దో. అందుకని సిట్టు కూడా కదండి, ఏజీఎస్ వేస్తే కరెక్ట్గా 20 రోజులు నేను చెప్తా. ప్రతి బాధ్యతలు న్యాయం చేస్తారు. వాళ్ళు అర్ధరాత్రి వెళ్తారు, సరదాగా తీసుకుంటారు. వాళ్ళ స్టైల్లో వాళ్ళు మంచి స్టైల్ వాళ్ళకి తెలిసి ఏం చేస్తారు. అందరూ కానిస్టేబుల్ రన్నింగ్లోనే ఉన్నారు, ఎవరు రిటైర్డ్ కూడా కాదు. వాళ్ళ పేర్లు ఇస్తా, సెల్ నెంబర్లు ఇస్తా, అన్నీ ఇస్తా. దళిత గిరిజన పంటను ధ్వంసం చేసిన వైసీపీ నాయకుడు ఎండ్ల మల్లయ్య ముఠాను అరెస్ట్ చేయాలని
దళిత రైతులు నిరాహార డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మా నాయకులు దారాంజయ్య, కాకుమార రవి, వడకుమార్, కన్నా తదితరులు బాగున్నారు. సస్పెండ్ చేయాలి. అన్నయ్య మురకా పుటాకు దుమ్ము కాస్తున్న ఇయర్ రమణారెడ్డిని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయాలి వెంటనే. దుమ్ము కాస్తున్న ఇయర్ రమణారెడ్డిని సస్పెండ్ చేయాలి వెంటనే. అన్నయ్య మురకా పుటాకు దుమ్ము కాస్తున్న ఇయర్ రమణారెడ్డిని సస్పెండ్ చేయాలి వెంటనే. సస్పెండ్ చేయాలి వెంటనే. తాళ్ళూరు మండలం చింతలపాలెం గ్రామంలో సుమారు 70 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. సర్వే నెంబర్ 52, 54 తదితర సర్వే నెంబర్లు. అయితే ఈ భూముల్లో 60 ఎకరాలు ఆ గ్రామానికి సంబంధించిన కమ్మ ఇతరుల ఆక్రమించి సాగు చేసుకున్నారు, లీజు తీసుకుంటున్నారు వాళ్ళ భూములు కాకపోయినా. కానీ భూములు లేని వాళ్ళకి అందరికీ కూడా భూములు ఉండే, సొంత భూములు ఉండే. కానీ భూములు లేని మాల, మాదిగా, ఎరుకులం, ఎన్నేళ్ళ కులానికి చెందిన వాళ్ళు ఆ భూముల్లో 15 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి సాగు చేసుకున్నారు, భూములు పండించుకుంటున్నారు. ఈ క్రమంలో గతంలో ఒక కమ్మ కులం చెందిన ఏళ్ళ బ్రహ్మయ్య ముఠ ఈ వీళ్ళపై దాడి చేసింది. అది ఎస్సీ ఎస్టీ కేసుగా నమోదైంది 3 సంవత్సరాల క్రితం. మరలా ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మరలా ఇతను మల్లయ్య అనే అతను వైసీపీ నాయకుడు మరలా మా గవర్నమెంట్ వచ్చిందని ఇన్ఛార్జి ఈఆర్ఓ రమణారెడ్డిని తీసుకొని ఇది ప్రభుత్వం భూమి, మీరు ఉండడానికి లేదని భూమిని బోర్డు పెడతామని ఒక పక్క 60 ఎకరాలు ఆక్రమించుకున్న భూస్వాములు భూముల జోలికి వెళ్లకుండా ఈ భూములు పేదలు ఆక్రమించుకున్న భూములు మీదకి వచ్చారు. అదేవిధంగా వాళ్ళ మొత్తం కూడా ఎడ్ల మల్లయ్య ముఠా కూడా వచ్చింది, దౌర్జన్యం చేసింది. ఈ నెల 14వ తారీఖున ఈ సంఘటన జరిగింది. ఎట్లా మళ్ళీ ఎందుకంటే వీళ్ళు వేసుకున్న ఏం పంట వేస్తుంది, సజ్జ పంటను కూడా ట్రాక్టర్లు పెట్టి దున్నిచ్చి ఆర్థికంగా నష్టం కలిగించారు. కాబట్టి ఇది తాళ్ళూరు తహసీల్దారు తెలిసినా కానీ తాళ్ళూరు తహసీల్దారు వాళ్ళ భూస్వాములతో కుమ్మక్కయ్యి అదేమైనా కంప్లైంట్ ఇస్తే నేను ఎలక్షన్కి వచ్చాను, నేను చేయగలిగింది ఏమీ లేదని కాకమ్మ కథలు చెప్తున్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమణ సాగు చేసుకుంటున్న ఎస్ఎస్టీలకు ఆ భూమి మీద హక్కు కల్పించాలి. వీళ్ళు ఎస్ఎస్టీలు సాగు చేసుకుంటున్న భూమిని దున్ని దౌర్జన్యానికి పాల్పడిన ఎడ్ల మల్లయ్య ముఠాపై ఎస్ఎస్టీ యాక్ట్ కింద ల్యాండ్ గ్రాబింగ్ కింద కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది గ్రీవెన్స్ సెల్లో. దాని మీద కలెక్టర్ గారు స్పందించి ఒంగోలు ఆర్టీఓ గారిని విచారణకు పంపిస్తామని కూడా తెలియజేశారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ ఎడ్ల మల్లయ్య ముఠాని అరెస్ట్ చేయాలని తాళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని డిమాండ్ నుంచి ఆడ పొలం చేసుకుంటున్నాం. ప్రభుత్వం భూమిని చేసుకుంటుంటే గతంలో కొంతమంది సోదరులు వచ్చి మమ్మల్ని ట్రాక్టర్తో వచ్చి తొక్కించాలని దౌర్జన్యం చేసి మమ్మల్ని ఎంతో గందరగోళం చేసి బీభత్సం పట్టించారు. అప్పుడు కేసు కూడా పెట్టాం సార్. వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో రావటం లేదు. ఇప్పుడు ఇటీవల 14వ తారీఖు మేము చేసుకుంటున్న పొలంలో సొంత వేసుకొని ఉన్నాం సార్. ఆ సొంత ధ్వంసం చేసేసాడు ఎడ్ల మల్లయ్య అనే వైసీపీ నాయకులు. వాళ్ళంతా మమ్మల్ని ట్రాక్టర్తో తొక్కిస్తామని మమ్మల్ని బెదిరిస్తా మమ్మల్ని చాలా బీభత్సం చేస్తున్నారు, బెదిరిస్తున్నారు సార్. దీనికి పరిష్కారం మాకేం మార్గం కనపడక ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి కాగితాలు ఇచ్చాం సార్. ఆ కాగితాలు ఇస్తే రేపు బుధవారం వస్తామని ఆర్టీఓ గారు ఒక నెంబర్ కూడా ఇచ్చారు. అయినా మేము వాళ్ళ నుంచి భయపడి పొలంలో కూడా వెళ్ళటం లేదు. ఆయన బెదిరిస్తున్నారు సార్. అందుకని ఇక్కడికి వచ్చి మేము మీకు న్యాయం చేయాలని కలెక్టర్ గారు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. రాష్ట్ర మంత్రి డోలా బాల వీరేంద్ర స్వామి చేతుల మీద ఒంగోలు ఆర్టీ స్థానంలో 5 నూతన బస్సులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ అధికారులు
చెప్పారండి మీరు కలుస్తారని చెప్పారు. ఓకే సార్. ఏం కాదులేండి, మా తృప్తి కాస్త ఏం పక్కకు వస్తాట్లా కాదు మిమ్మల్ని చూడు సెల్ తర్వాత తీసుకుంది కెమెరాలో ఇస్తారులే. పూలు అయిపోయింది పూలు అయిపోయింది వెనక జరగండి కొంచెం వెనక జరగండి. సార్ పైకి చూడండి. ఓకే సార్ పైకి ఎక్కండి. కొట్టేసేయండి సార్. అది కాలేదు. సార్ సార్ మీరు ముందుకు రండి సార్. మినిస్టర్ గారు ఒక్క నిమిషం చిన్నగా సార్ వస్తున్నాడు. ఒక ఏసీ బస్సు తిరుపతి పెడితే ఎంప్లాయీస్ వస్తారు సార్. 1 సెకండ్ కూర్చో. థ్యాంక్ యూ. పండ్రా అదే తెలుసుకోవాలి కదా, లేకుండా ఓకే ఓకే సార్. ఫస్ట్ మా భాష వాళ్ళ నాన్న ఆర్టీసీ డ్రైవరు, అందుకని ఆర్టీసీ అంటే ప్రేమ అబ్బాయికి. థ్యాంక్ యూ. నోట్ బస్ కాస్ట్ ఎంత చెప్పాలి కదా, మాట్లాడాలి అంటే 45 మొత్తం ఎన్ని కోట్లు ఇక్కడ మాట తల్లి. ఎటు పెడితే అంత కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా మరి మినిస్టర్ గారు సమక్షంలో ఇవన్నీ కూడా బస్సులన్నీ కూడా మినిస్టర్ గారు ఇది ఒక బూస్ట్ లాంటిది. ఇలాంటి కొత్త బస్సులు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మన డిపో నుంచి
కొత్తగా 5 బస్సులను ప్రారంభించుకోవడం చాలా సంతోషం. 25% బస్సుల్ని మనం రీప్లేస్ చేయడం అనేది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రభుత్వం కూడా ప్రయాణికుల భద్రత అనే దాని మీద ప్రాధాన్యత ఇస్తూ ఉంది. కాలం చెల్లిన బస్సులన్నింటి కూడా రీప్లేస్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. అందులో కొన్ని ఇవన్నీ కూడా మనం చేపడతామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నేను ఆర్ఎం గారిని ఒకటే చెప్తాను. ఇంకోటి, తిరుపతి మనకి పవిత్ర పుణ్యక్షేత్రం. స్లీపర్ కోచ్ ఒక ట్రైల్ కూడా తిరుపతికి ఈసారి వచ్చే బస్సులో ఒక ప్రయారిటీ పెట్టుకొని తిరుపతి కూడా ఒక సర్వీసెస్ని తీసుకురమ్మని చెప్పేసి నేను వారికి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సూపర్ డీలక్స్ బస్సులు కూడాను స్టార్ లైనర్స్ ఉంటారు, వాటిని కూడా మరిన్ని సంఖ్యలో మొన్ననే ఈ 10 రోజుల్లోనే మనం 4 స్లీపర్ కోచెస్, ఒక 5 సూపర్ లైనర్స్ కూడా మనం ఓపెన్ చేస్తాం. సూపర్ లగ్జరీ బస్సులు ఓపెన్ చేస్తాం. చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాం. అదేవిధంగా మా ప్రభుత్వం సిబ్బంది పరంగా, ఉద్యోగుల పరంగా వాళ్ళకి రావాల్సిన అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాం. సూపర్ 6 ఏదైతే మేము ప్రాధాన్యత కదని చెప్పామో, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మేము విధి విధానాల రూపకల్పనలో ఉన్నాం. అవి పూర్తయిన తర్వాత అది కూడా అమలు చేస్తామని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్ఎం గారికి, డిఎం గారికి, అదేవిధంగా ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీ సంస్థలోకి కొత్తగా పాతబడి స్థానంలో కొత్త బస్సులు రావటం, అందులో డ్రైవర్స్కి అందరూ కూడా భద్రత కలిగించడం అనేటువంటిది సౌకర్యవంతంగా రావడం అనేది చాలా మంచి విషయం. ఏదైతే పాడైపోయిన బస్సులు వాటిని కూడా భవిష్యత్తులో ఫేజ్డ్ మేనర్లో రీప్లేస్మెంట్ చేసేటువంటి ఆలోచన ప్రభుత్వం దాన్ని తెలియజేసుకుంటూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వీటన్నింటినీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వారి సంస్థ